నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకర్షిస్తున్న బ్రహ్మోస్ అస్త్ర ఆకాష్ తీర్ రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర. ఏపీ గురుకుల విద్యార్థులకు భారీ వరం. హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం. ఋషికొండ భవనాల వినియోగంపై విచారణ. హైకోర్టు కీలక ఆదేశాలు. ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు. మీరే నా స్ఫూర్తి, మీ ఆశీస్సులే నా ధైర్యం. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్. శ్రీవారి భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పేద పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి దానికి లిమిట్ లేకుండా ఉచితంగా విద్యను చదువుకునే అవకాశం ఇచ్చి ఈరోజు పేద పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో అంతా కూడా స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా నిర్మించినవే ఈరోజు చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మరి అనేక రకాల సేవలు అందించారు. ఆ రోజు ప్రప్రథమంగా ఈ పెన్షన్లు కూడా పెంచి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయన ఆ రోజు దేనికి కూడా లిమిట్ పెట్టకుండా లిమిట్లెస్గా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇచ్చారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కాలనీలన్నీ కూడా పెద్ద పెద్ద కాలనీలు ఈ జిల్లాలోనే నాకు ఇచ్చిన కాలనీ ఈ జిల్లాలో ఎక్కడ కూడా అంత పెద్ద కాలనీ లేదు. దాదాపు 9,000 ఇండ్లు పీలేరు పట్టణంలో ఆ రోజు ఇవ్వడం జరిగింది. భారతదేశ రాజకీయాలలో అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, పేద ప్రజల జీవితాల వెలుగుల కోసమని పరిపూర్ణమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ జీవితాలలో సమూలమైన మార్పులు తీసుకురావటానికి అహరహము శ్రమించినటువంటి వ్యక్తి. పేద ప్రజల బాంధవుడుగా 15 కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈ రోజున తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలను శాసించి, దీవించి, ధిక్కరించి, అధిక్షేపించి ప్రజల మనస్సుల్ని దోచుకొని వాళ్ళ జీవితాలను వెలుగులతో పరిపూర్ణం చెయ్యాలా అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి తాత్వికతతో ఏ ఒక్క వర్గము కూడా అసంతృప్తిగా లేకుండా వారు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చును, ఉద్యోగస్తులు కావచ్చును, శ్రామికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అత్యంత దయతో ప్రేమతో ఆదరించి వాళ్ళనందరినీ కూడా అనునయించి తన వైపున మరలించుకున్నటువంటి మహానుభావుడే డాక్టర్ రాజశేఖర రెడ్డి. ఆ రాజశేఖర రెడ్డి జన్మదినం ఈరోజు మొత్తం అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పట్ల పగతో ద్వేషించేటువంటి చంద్రబాబు లాంటి కుత్సిత రాజకీయ నాయకుల పార్టీలకు తప్ప ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు గుడి కట్టుకున్నటువంటి దేవుడు కాబట్టి ఇంత గొప్పగా ఆయన జన్మదినోత్సవాలు తెలుగువారున్న ప్రతి దేశంలోనూ కూడా జరుగుతున్నాయి. ఆ మహానుభావుని జన్మదిన ఉత్సవము ఘనంగా తిరుపతిలో జరుపుకోవటం మాకందరికీ ఆనందకరమైనటువంటి విషయంగా చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించగలిగేటటువంటి ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16-17 సంవత్సరాలు కావస్తున్నా
ఆయనని నిత్యం తలుచుకుంటున్నారనంటే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఆ ఆర్తే కారణం అన్నటువంటి విషయాన్ని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూసుకోగలమన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఆయన మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి దైవ సమానులైన కారణం ఏమంటే ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే ఒక బృహత్తర నిర్ణయంతో ఆనాడు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఉచిత కరెంటు అనేది రైతుల కోసం పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేని లోటు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మనకి. రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఈరోజు కనుమరుగైపోయాయి. స్టూడెంట్స్ని పట్టించుకునేది లేదు ఇప్పుడుండే ప్రభుత్వం, రైతుల్ని పట్టించుకునే లేదు ఈరోజు ఉండే ప్రభుత్వం. హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖల మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇస్తున్న ఛార్జీలపై 10% పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఎంజేపీ స్కూళ్ల శాశ్వత భవనాలకు 500 కోట్ల మంజూరుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మెస్ ఛార్జీల పెంపునపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించవచ్చని తెలిపారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు సొంతిళ్లు మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉందని తిరుపతి నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. ఇది ఎప్పుడు ఎవ్రీ 20 ఇయర్స్కి 22 ఇయర్స్కి వస్తుంటుంది. మామూలుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మొత్తం ఓటర్ లిస్ట్ని అంతే. ఇప్పుడు ఆబ్సెంటీస్ని కానీ, షిఫ్టెడ్ని కానీ, లేకపోతే డైడ్ ఓటర్స్ని కానీ, డూప్లికేట్ ఓటర్స్ని కానీ వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. తగిన ప్రొసీజర్ మేరకు, ఏదో గుడ్డిగా తొలగించడం అనేది ఉండదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ప్రతిదానికి కూడా నోటీస్ ఇవ్వడము, నోటీస్కి ఆన్సర్ తీసుకోవడము, ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్స్ నుంచి కూడా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవడము, డైడ్ వాటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని, డైడ్ వాటర్స్ కానీ డూప్లికేట్ వాటర్స్ కానీ అంటే 2-3 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్గా నమోదు ఉంటే వాళ్ళందరినీ కూడా తొలగించడానికి మనం ఈరోజు అలాగని ఎవరివి కూడా అనవసరంగా ఎవరిని తొలగించే పరిస్థితి ఉండదు. దానిని అందరూ దృష్టి పెట్టుకోవాలి. వాటర్ లిస్ట్ని ప్యూరిఫికేషన్ చేస్తున్నాం, ఎలక్ట్రల్ రోల్ని ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. దానిలోని భాగంగా నిజమైన ఎలిజిబిలిటీ కలిగిన వాటర్ ఎవరు కూడా వాటర్ లిస్ట్ బయట ఉండకూడదు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరు కూడా వాటర్ లిస్టులో ఉండకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. దానికి అనుగుణంగా మనం ఇప్పుడు జూన్ 15వ తేదీ నుంచి ఈ ఫామ్స్ ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, మరియు వాటిని తీసుకుంటున్నాం. ఎవరైతే నింపుతున్నారో ఎలక్టర్స్ తీసుకొని అవి డిజిటైజ్ చేస్తున్నాం. బిఎల్ఓస్గా అపాయింట్ అయిన మనకి 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి ప్రతి ఒక్కదానికి ఇండివిజువల్గా 274 మంది బిఎల్ఓస్ అపాయింట్ చేసుకున్నాము. వాళ్ళందరూ డోర్ టు డోర్ తిరగాలి. వాళ్ళు ఓన్లీ ఏంటంటే డోర్ టు డోరే తిరగాలి. ఈ ఎస్ఆర్ యాక్టివిటీ అంతా వాళ్ళు డోర్ టు డోర్ తిరిగి తర్వాత రాసుకోవాలి, ఇక్కడ ఒక చోట కూర్చోవటం కాదనమాట. సో ఆ డోర్ టు డోర్ కలెక్షన్ తిరిగి ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రతి ఒక్క అంటే మనకి డేటాలో ఏదైతే డోర్ నెంబర్లో నివాసం ఉంటున్నారో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. 2 కాపీలు చొప్పున ఇవ్వాలి. లేని వాళ్ళకి ఒక్క చోట వాళ్ళకి మాట్లాడుకొని ఒక కాపీ వాళ్ళ దగ్గర ఇచ్చి ఆ డోర్ నెంబర్లో వేసి ఇంకో కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఈ మ్యాప్కి దానికి వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్, వాళ్ళ ఫోటోతో పాటుగా ఒక క్యూఆర్ కోడ్ మనకి ఈసారి ఈసీఐ వాళ్ళు ఇచ్చారు. దానివల్ల ఏమైపోతుంది, స్కాన్ చేయగానే మన దగ్గర డేటాలో ఉంటే వాళ్ళ డేటా అంతా కూడా ఆ బిఎల్ఓ యాప్లో పాపప్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు 2002లో ఎక్కడ ఉన్నారు మ్యాపింగ్ అన్నది అవి చూసుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట.
సో దీనికి సంబంధించి సార్ చెప్పినట్టుగానే మనకి ముగ్గురు ఏఆర్ఓస్ ఉన్నారు. అందులో డీసీ గారు, తహసీల్దార్ గారు ఒకరు ఉన్నారు. ఇంకొక వేకెంట్ పొజిషన్ ఉంది. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ చర్యలు వేగవంతం చేసింది. రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న 25 ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రిలయన్స్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం, పార్కింగ్, ఇతర మౌలిక వస్తువులపై చర్చించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నాటికి ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న 15 బస్సులతో పాటు కొత్తగా వచ్చే 25 బస్సులను దృష్టిలో ఉంచుకొని మొత్తం 50 బస్సుల సామర్థ్యంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకేసారి 20 బస్సుల ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లు, 2 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయాలని రిలయన్స్ బృందాన్ని కోరారు. ప్రతి బస్సులో 50 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే బస్సుల నిర్వహణ కోసం 50 మంది నిపుణులైన డ్రైవర్లను సిద్ధం చేయాలని, ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా 2 షిఫ్టుల్లో మొత్తం 50 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. బస్సుల పార్కింగ్కు తగిన స్థలాన్ని గుర్తించి ఛార్జింగ్ స్టేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు తదుపరి బస్టాప్ వివరాలు తెలియజేసే అధునాతన ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను కూడా బస్సుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు, ఐటీ జీఎం వెంకటేష్ నాయుడు, ఎలక్ట్రికల్ డిఈ చంద్రశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిఎం లక్ష్మీ ప్రసన్న, రిలయన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గణేశన్, సీనియర్ జనరల్ మేనేజర్లు రాఘవేంద్ర, వినోద్ తదితర అధికారులు పాల్గొన్నారు. సత్తివేడు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన గందరగోళానికి తెరదించారు జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి. చెప్తున్నాము, మా ముఖ్యమంత్రి గారే చెప్పి వెళ్ళడం కూడా జరిగింది. సత్యవేడి నియోజకవర్గానికి కోఆర్డినేటరు శంకర్ రెడ్డి గారే అని వాళ్ళ నైజమే అంత కదండి. ఇప్పుడు వైసీపీ వాడి ఇప్పుడు మీరే చూస్తున్నారు మన టీటీడీ బోర్డు గురించి ఎన్ని వదంతులు మేము అన్ని రోజు ఖండించుకోవడమే సరిపోతా ఉంది. కానీ మండలానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మేము శంకర్ రెడ్డి గారితో ఉన్నాము పార్టీ ఆదేశాల ప్రకారం అని చెప్పడం కూడా జరిగింది. చెప్పడం ఏంటి, పార్టీ కూడా చెప్తుంది అదే. వాళ్ళందరూ కూడా శంకర్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే పార్టీ కాదు. ఇప్పుడు పార్టీ పరంగా పేర్లు పనిలా ఒకరిని సస్పెండ్ చేసినాక సస్పెన్షన్ ఎత్తే వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది యథావిధిగా. ఎమ్మెల్యేగా ఆయన విధులు ఆయన ఇది నిర్వర్తించుకోవడం మాకేం అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ అజెండా పార్టీ నాయకులు చెప్పిన విధంగా వెళ్ళాలంటే శంకర్ రెడ్డి కోఆర్డినేటర్ గారు పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో శంకర్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. పార్టీ మొత్తం కూడా ఆయన వెంట నడుస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. సరే, మిగతా వ్యక్తులు చెప్పుకునే మాటలు ఎవరు నమ్మాల్సిన పని లేదు. ఏదైనా ఉంటే పార్టీ ఇంతవరకు వాళ్ళు చెప్పిన ఊహాగానాలు అదేమీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, నామినేటెడ్ పోస్టులో ఉన్నవాళ్ళు అందరూ కూడా శంకర్ రెడ్డి గారు ఇప్పుడు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అది కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఆయన్ని ఫాలో అయ్యి పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించాలి. కానీ వేరే విధంగా ఇది చేయడానికి వీలు లేదు. అది ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా కూడా క్లారిటీ ఇస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా ఎవరైనా తిరుపతిలో ఎమ్మెల్యేగా ఉంటే ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తారు. సత్యవేడిలో ఎమ్మెల్యే అయినా కూడా ఆయనకి ఎమ్మెల్యేగా ఉన్న హక్కులు ఎమ్మెల్యే గారికి ఉన్న దీన్ని వాళ్ళు నిర్వర్తించుకోవడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా క్లారిటీగా శంకర్ రెడ్డి గారు ఏది నిర్ణయించుకొని ఆడ పార్టీ ఆదేశాలను ఏది వస్తాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మమ్మ గారు ఉన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. క్లారిటీగా సత్యవేడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా శంకర్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగానికి డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ దోహదం చేస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ను బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డిజిటల్ సాంకేతికత వినియోగం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చన్నారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో ఈ ట్రైనింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సెంటర్ నందు వ్యవసాయ అనుబంధ శాఖలు వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లా యంత్రాంగం మామిడి రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మునీశ్వర్ రెడ్డి, వ్యవసాయ సంఘం రాష్ట్ర నాయకులు రామానాయుడు విమర్శించారు. మామిడి రైతుల సమస్యలపై బుధవారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట మామిడి రైతులు, రైతు నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రైతులు అత్యధిక శాతం మామిడి పంట పండిస్తారు అన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నారని, వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ చెప్తున్నాడు 6 రూపాయలు ప్రతి ఫ్యాక్టరీ ఇవ్వాలని. 6 రూపాయలు ఇవ్వని ఫ్యాక్టరీ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడుగుతూ ఉన్నాం. అలాగే ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం పెట్టుబడి ప్లస్ అర్థం అంటే 18 రూపాయలు కేజీకి ఇవ్వాలి. అది ఇవ్వకపోగా 4 రూపాయలని చెప్పారు, కలెక్టర్ 6 రూపాయలని చెప్పారు. 6 రూపాయలు ఏ ఫ్యాక్టరీ కూడా అమలు చేయలేదు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఫ్యాక్టరీ 6 రూపాయలు ఇవ్వలేదో ఆ ఫ్యాక్టరీని సీజ్ చేస్తారా చేయరని అడుగుతూ ఉన్నాం. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో 5 రోజులు ఉన్నాడు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. అయ్యే కలెక్టర్ గారిని మేము కూడా ప్రశ్నించాం. ఏకపక్షంగా మీరు ప్రకటించారు, గుజ్జు ఫ్యాక్టరీలతో సిండికేట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని మేము ఆరోపించాం. గతంలోనే మేము ఇచ్చిన డిమాండ్లు ఏంటంటే, కలెక్టర్ గారికి చాలా డిమాండ్లు ఇచ్చాం. ఆ డిమాండ్ల పైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తోతాపురి మామిడికి కిలోకి 17 రూపాయల 47 పైసలు మద్దతు ధర ప్రకటించింది. మామిడి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి డబ్బు కూడా ఎలాగైతే రైతు భరోసా డబ్బులు కానీ ఇంకొక డబ్బులు రైతు అకౌంట్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉందో, అదే మాదిరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు రైతు అకౌంట్లోనే డైరెక్ట్గా జమ చేయాలని మా ప్రధాన డిమాండ్. అధికార పార్టీ తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా అందరికీ హెచ్చరిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఉండేటువంటి గుజ్జు పరిశ్రమలన్నీ మీ అనుచరులవే కదా. ఒకరికి ఒకరు ఆదర్శంగా ఉండండి. రైతులను ఆదుకుంటాం, రైతులకు మేము గొప్పలు సాయం చేస్తున్నామని చెప్పడం కాదు, ఆచరణలో ఎవరు ఏమేమి చేస్తున్నారో, ఏ పరిశ్రమ ఎవరికి ఏమేమి ఇస్తుంది అనేది మీరు ప్రకటించండి. ఇంకొకరికి ఆదర్శంగా మీరు నిలవండి, రైతుని కాపాడండి. మామిడి రైతులు ఈరోజు తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నారు. మామిడి రైతుకు అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటామని, మాటల్లో కాకుండా చేతల్లో అండగా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. తిరుమలలో జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే వివిధ పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. జూలై 14న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, జూలై 17న ఆనివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జియర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా బ్రేక్ దర్శనాలు ఉండవు. అదేవిధంగా ఆగస్టు 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సెప్టెంబర్ 8న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాల అంకురార్పణ, అలాగే సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలోనూ బ్రేక్ దర్శనాలు ఉండవని అధికారులు తెలిపారు. భక్తులు తమ యాత్రా ప్రణాళికలను ఇందుకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని సూచించింది తిరుమల తిరుపతి దేవస్థానం. విశాఖపట్నంలోని ఋషికొండ భవనాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల వినియోగంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం భవనాల వినియోగానికి సంబంధించి కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాల వినియోగాన్ని ప్రశ్నిస్తూ విశాఖకు చెందిన జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను చీఫ్ జస్టిస్ ధర్మాసనం తిరస్కరించింది. తదుపరి విచారణలో కేసుకు సంబంధించిన అంశాలపై కోర్టు పరిశీలన కొనసాగనుంది. కాగా గత ప్రభుత్వ హయాంలో ఋషికొండ భవనాలను నిర్మించగా విపక్షాలు పెద్ద స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భవనాల వినియోగంపై నిర్ణయం ఇంకా తీసుకోని విషయం విదితమే. తిరుపతి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో టీడీఆర్ బాండ్ల పేరుతో వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు ఆరోపించారు. వీళ్ళ ధనార్జన కోసం పొలాలలో రోడ్లేసి, పొలాలలో కూడా తిమ్మినాయుడు పాలెం ఎదురుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుండి మనం గమనించినట్టయితే 80 ఫీట్ రోడ్ వేశారు. దాదాపు ఒక 400 మీటర్ల దూరం వెళ్ళిన వెంటనే వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల అపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆడ 40 అడుగులు చేసేసారు, కుదించేశారు. ఆ నుండి మళ్ళీ కొంచెం ముందుకు పోతానే
వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల భూములు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకొక మలుపు తిప్పి ముందుకు తీసుకెళ్లారు. ఆ మలుపు తిప్పిన తర్వాత అయినా స్టేట్గా చేశారా? అక్కడ స్టేట్కి చేయాల. మళ్ళా వాళ్ళకు కావాల్సినటువంటి అప్పటి మంత్రి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములకు రోడ్డు రావడం కోసం ఇంకొక మలుపు తిరిపి తీసుకుంటూ వెళ్ళారు. పూలవానిగుంట దగ్గర అయితే 36 సొట్లు, దాదాపు 1/2 కిలోమీటర్ దూరం రోడ్డు వెళ్తే దాంట్లో 25 సొట్లు తిరిగినటువంటి రోడ్డు. ఎందుకంటే అక్కడ ఇన్ని సొట్లు తిరిగినా కూడా కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు ఆ దారిలో ఉండాలి, ఆ దారిలో అప్రోచ్ రావాలా, ఇన్ను అవుట్ ఉండాలా అని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. అంటే ఇన్ని 100 కోట్ల కుంభకోణం చేస్తూ వీళ్ళు ఎలా చేశారంటే, ఎప్పుడో భూములు ఇక్కడ కొన్నటువంటి వాళ్ళు యూఎస్ఏలోనో బయట ఉంటే వాళ్ళకు రోడ్డు ఇక్కడ వస్తుందని తెలియకుండా వీళ్ళకి కావాల్సినటువంటి నాయకులు కార్యకర్తలను పంపించి వాళ్ళ దగ్గర జీపీ తీసుకునేసి ఎక్కడో మెయిన్ రోడ్డుకు లేనటువంటి పొలానికి కూడా వీళ్ళు కమర్షియల్ ఇచ్చేశారు. 11,000 ఉంటే 27,000, 30,000, 40,000. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమా ఇది? కూటమి రెడ్ బుక్ రాజ్యమా? సిగ్గుచేటు అంటూ 50వ వార్డు మాజీ కార్పొరేటర్ అనిల్ కుటుంబ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ తిమ్మినాయుడుపాలెం అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కొనసాగుతోందా, లేదా కూటమి ప్రభుత్వానికి చెందిన నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అర్థం కాని దయనీయ పరిస్థితి నెలకొంది. 50వ వార్డు మాజీ కార్పొరేటర్ అనిల్ తండ్రి మరణించగా అంత్యక్రియలు నిర్వహించేందుకు తిమ్మినాయుడుపాలెం హరిజనవాడ శ్మశాన వాటికకు శవయాత్రగా తీసుకెళ్తుండగా కొందరు అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో దళిత వృద్ధుడి పార్థివ దేహం రోడ్డుపైనే ఆగిపోయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమాచారం తెలుసుకున్న తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు భరోసా కల్పించేలా వారికి ధైర్యాన్ని కల్పించారు. అక్కడే పుట్టి పెరిగిన కుటుంబానికి తమ గ్రామ శ్మశాన వాటికలో చివరి వీడ్కోలు పలికే హక్కును కూడా కాలరాశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ భార్య, కుమార్తెలు, బంధువుల దుఃఖాన్ని చూస్తే ఎవరి హృదయమైనా కలిచివేస్తుందని స్థానికులు పేర్కొన్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబానికి చివరి ప్రయాణాన్ని కూడా అవమానాలతో నింపడం అమానవీయమని, శ్మశాన వాటికను కొందరు కబ్జా చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరణించిన వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ఆ హక్కును హరించే స్థాయికి రాజకీయాలు దిగజారడం సిగ్గుచేటని విమర్శించారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చూడాలని, ఈ ఘటనకు కారణమైన వారిపై, శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి, వృద్ధులకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమించడము, వాళ్ళ మీద పడి గొడవలు చేయడము, సెటిల్మెంట్లు చేయడము ఒక ఎత్తు అయితే, ఆఖరికి చనిపోయిన వాడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించి కబ్జాకి పాల్పడుతున్నటువంటి వైన్యం చాలా దారుణాతి దారుణం. ఇలాంటి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఇప్పటికన్నా మీరు మారి మీ వాళ్ళని అదుపు చేసుకుంటే సరి, లేని పక్షంలో మరింత దిగజారిపోతారు, మీరు మరింత ప్రజల్లో చులకనైపోతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల ఎస్ఎస్ఎల్ విభాగ అధ్యక్ష పదవి రావడం తనకు సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు అందరితో మమేకమవుతూ వైకాపాని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తానని కోటూరు ఆంజనేయులు పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ రెడ్డి గారికి నాకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని, నాకు ఇచ్చిన బాధ్యతని వాళ్ళు చెప్పిన విధంగా పనిచేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నా వంతు నేను కృషి చేస్తాననేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పార్టీ బలోపేతం చేసేదానికి, పార్టీ గెలిపించడానికి నా వంతు నేను కృషి చేస్తాననేసి వాళ్ళిద్దరికీ ఈ సందర్భంగా బొమ్మన కరుణాకర్ రెడ్డికి, అభినయ్ రెడ్డి గారికి తెలియజేసుకున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని హీరోయిన్ నిధి అగర్వాల్, ఎథిక్స్ కమిటీ చైర్మన్ గంసం తివారీ, హర్షవర్ధన్ శృంగల, మేడా రఘునాథరెడ్డి, అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి,
తమిళనాడు ఎంపీ డి మలయారసన్, తెలంగాణ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాకు తిరుమల రావడం మళ్ళీ అవకాశం వచ్చింది. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. మళ్ళీ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. ప్రాజెక్ట్ ఇప్పుడు నాకు 2 హిందీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు కరెంట్లీ, అండ్ ఒక తెలుగు ప్రాజెక్ట్ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తాను అండ్ ఇంకొకటి అక్టోబర్లో స్టార్ట్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి జిల్లా బాకరాపేట ఘాట్ రోడ్లో టమాటా లోడ్తో వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని టమాటా బాక్సులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తిరుపతి మార్కెట్కు టమాటా లోడ్ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో లారీ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఘటనతో ఘాట్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానాల టీటీడీ ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కన్నబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కన్నబాబుకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య విజిలెన్స్ మరియు భద్రతాధికారి సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతితో పాటు టీటీడీకి చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,103 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,31,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 236 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆకర్షిస్తున్న బ్రహ్మోస్, అస్త్రా, ఆకాష్ తీర్ రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర. ఏపీ గురుకుల విద్యార్థులకు భారీ వరం. హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం. ఋషికొండ భవనాల వినియోగంపై విచారణ. హైకోర్టు కీలక ఆదేశాలు. ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు. మీరే నా స్ఫూర్తి, మీ ఆశీస్సులే నా ధైర్యం. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్. శ్రీవారి భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.